ఆ సందర్భంగా మా లాలసా గ్రూప్ ఒక చిన్న భరతనాట్యం వేయాలనుకుంటున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ఉంది, జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు చెప్పారు, టీచర్స్ స్టాఫ్ పిల్లలు ఎంతమంది అమ్మా? టోటల్ 640 మంది పిల్లలు ఉన్నారు. సో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ 2 డార్మెంటరీలు దెబ్బతినిపోయి కొత్తవి కట్టించాలా ఎస్టిమేట్ ఏమని ఏపీడబ్ల్యూసీ ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాను. అట్లే ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారితో మేము కూర్చున్నాం. మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాం. 155 హాస్టల్స్ ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వాటికి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్, ఈ డార్మెంటరీలు ఏదైనా కాంపౌండ్ వాల్ లేనివి ఇటువంటివన్నీ కలిపి 38 crores ఆల్మోస్ట్ టోటల్ జిల్లాకు కలిపి. దాంట్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్కి ముత్తుకూరు గురుకుల పాఠశాలకి రిపేర్స్, స్లాబు, ప్రహరీ, బాత్రూమ్స్, డ్రైనేజ్, ఫ్లోరింగ్ రిపేర్స్, డోర్స్, తలుపులు, కిటికీలు, కిచెన్ సెల్ఫీలు, వీటి వరకు 78 lakhs 78 లక్షలు మార్నింగ్ మేము ప్రపోజ్ చేసిన ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోతాయి. అది మైనింగ్ డిస్ట్రిక్ట్ మైనింగ్ మినరల్ ఫండ్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చేవాళ్ళు కానీ అన్నిటికి కలిపి ఆ 38 crores మొబిలైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఈ గురుకుల పాఠశాలకి 78 లక్షలు. ఇవి కాకుండా ఈ బిల్డింగ్లో పైన 4 రూములు శాంక్షన్ అయ్యాయి. అది కూడా ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు, కట్టించేస్తాం. నేనేమంటున్నానంటే ఈ 78 lakhs కాకుండా రేపు ఏపీఈడబ్ల్యూసీని రమ్మన్నాను. ఆ 2 డార్మెంటరీలు ఇవన్నీ కలిసి కొత్తవి కడితే ఎంత అవుతాయో ఎస్టిమేట్ వేసేసేమన్నాం. కాంపౌండ్ వాల్ కానీ మినిమం రిక్వైర్మెంట్స్, అడిషనల్ రూమ్స్ ఏమన్నా ఉంటే అవసరమైనవి, దాన్ని కూడా నేను కృష్ణపట్నం అదానీ పోర్ట్ రిక్వెస్ట్ చేస్తాను. ఈ రెసిడెన్షియల్ స్కూల్కి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించేదానికి ఇమీడియట్గా ప్రయత్నం చేస్తాము. ఓవరాల్గా ఇప్పుడు మనకేంటంటే లోకేష్ బాబు గారిని అడగంగానే విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేశారు. 4 కోర్సులకి 460 240 మందితో స్టార్ట్ అవుతుంది. ఇంకొక సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకో 240 ఇట్లా అనమాట. ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది, ఈ సంవత్సరం మొదలవుతుంది. దానికి కూడా కొన్ని బిల్డింగ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏం చేయాలో చూస్తున్నాం. లోకేష్ బాబుకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సర్వేపల్లి ప్రజల తరఫున. అట్లే గొలగమూడిలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. దానికి కూడా వాళ్ళు పైన బిల్డింగ్ మళ్ళీ ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా కావాలా అని చెప్పారు. దానికి కూడా ఎస్టిమేట్ ఏమన్నారు, ఇంచుమించు 6 కోట్ల రూపాయలు అవసరం అన్నారు. దాన్ని ఎటు చేయాలో కనీసం ఫస్ట్ ఫేజ్ ఒక 4 రూములు కట్టడం, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కట్టడం, ఇటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి చూస్తున్నాం. అందుకని ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ 155కి ఈరోజు ఒక 38 crores ప్రపోజల్ పెట్టడం కలెక్టర్కి వచ్చిన ఆలోచన చాలా సంతోషంగా ఉంది. దాంట్లో ఇక్కడ 78 లక్షలు వస్తుంది. దీనికి మళ్ళీ అడిషనల్ పైన 4 రూమ్స్ శాంక్షన్ అని అవి చేయిస్తాము. ఆ డార్మెంటరీలు పగలగొట్టి పాత అయిపోయి చేస్తాము. 1984లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేనమామ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 83 అయిన తర్వాత 84 నుంచే గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయనకు వచ్చిన ఐడియా, ఈ రెసిడెన్షియల్ స్కూల్ బ్రాండ్ ఎవరిదంటే ఎన్టీ రామారావు గారు. అది చాలా సంతోషం. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ ఉంది, మెయిన్ బిల్డింగు. ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ దేంట్లో పెట్టారు? 1893 1893లో ఏదో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అంట, పోలీస్ స్టేషన్ అంట, ఆ పాత బిల్డింగ్ అది ఇంకా అట్టే ఉంది. దాన్ని ఎవరో పగలగొట్టేసి అక్కడేదో కడతామంటే నేను ఒప్పుకోలే. ఆ మోడల్ అట్టే ఉండాల. దాన్ని రెనోవేషన్ చేసేదానికి ఎంత కావాలో ఎస్టిమేట్ కూడా వేయమని చెప్పినాము. సో వాట్ ఎవర్ ఇప్పుడు మన మీద ఉండే బాధ్యత, గొలగమూడిలో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్కి 5.5 ఎకరా అలాట్ చేయించా రీసెంట్గా. అది ఇప్పుడు టెంపరీగా పద్మావతి నగర్ పొదలకూరు రోడ్లో
నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది టెంపరీగా, దానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించాలి. అక్కడే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది, అక్కడ అడిషనల్ రూమ్స్ కావాలా. విక్రమ్సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది, అక్కడ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఇక్కడ కావాలా. వీటన్నిటినీ ఎంత వరకు అవకాశం ఉంటే ఇటు గవర్నమెంట్ నుంచి, ఇటు కంపెనీల నుంచి, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, దాతల నుంచి మొబిలైజ్ చేసే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తాం.